స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికి శుభం పలుకుతున్నాను. ప్రియులారా, గడిచిన మార్చి నెలంతట్లో దేవుని యొక్క కాపుదల మనకు సమృద్ధిగా అనుగ్రహించి మనకు వచ్చినటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో దరిద్రతలు, ఎన్నో రోగములు, ఎన్నో క్లిష్ట కష్ట పరిస్థితులు, యాక్సిడెంట్లు, ఇప్పుడు ఇక ఈ ప్రాబ్లం నుండి నేను తప్పించుకుంటానో లేదో అనేటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు ఆయన కరుణా కటాక్షము చూపి గడిచిన మాసం అంతా కూడా ఆయన రెక్కల నీళ్ళు మనందరినీ కాచి కాపాడాడు. ప్రియులారా, అందుకే మనం అందరం కూడా దేవదేవునికి ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ సందర్భంలో ఏప్రిల్ మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకై దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో సర్వాధికారి నెరవేర్చునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడంట. ప్రేమించినందుకు దేవుడు చేసేటువంటి కార్యం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువుగా మనము పాపములో, శాపములో, దోషములో, అపరాధములో మనం ఉండగా, మనము చచ్చిన వారమై ఉండగా, మనము దేవుని యొక్క ఉగ్రతకు గురి కావలసి ఉండగా, దేవుని యొక్క కోపమును మనం భరించవలసి ఉండగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడంట. మనం ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, లేక పొలములో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, లేక డ్యూటీకి వెళ్ళినా, లేక దేవుని మందిరానికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, కంపెనీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక పాపమో, ఏదో ఒక శాపమో, ఏదో ఒక సాతాను యొక్క తొందరో మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ప్రియులారా, దాని వలన మనకు మనశ్శాంతి లేకుండా, నిద్ర లేకుండా కలుగుతున్నటువంటి కీడులు, నష్టాలు, లేక అవమానాలు, దరిద్రత, ఇవన్నీ మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు నేను ఏ ప్రయత్నం చేసినా కూడా నాకు అంత నష్టమే కలుగుతుంది, శాపమే నా వెంట ఉన్నది, అపవాదే నా ప్రయత్నాలన్నీ ఫెయిల్ చేస్తున్నాడని మనం ఫీల్ అవుతూ ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కొనే శక్తి లేక ఇక నేను బ్రతికేదానికంటే చనిపోవడమే మేలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒకానొక సహోదరి నాకు ఫోన్ చేసి ఏమంటా ఉందంటే, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం ఏదైనా మనకు కష్టం వస్తే దేవుని దగ్గరకు వస్తాం, దేవా నాకు సహాయం చేయ్యా, నువ్వు చేయకుంటే నాకు ఎవరు సహాయం చేస్తారయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, నాకున్న ఈ కష్టం తీర్చయ్యా, ఈ శ్రమ నుండి నన్ను తప్పించయ్యా అని దేవుణ్ణి వేడుకోవలసి ఉండగా ఆ కుమార్తె అంటా ఉంది, నాకు ఆరోగ్యం సరిగా లేదు, తర్వాత నా ఇంటి పరిస్థితులు సరిగా లేవు, నాకు చక్కటి రెంట్ హౌస్ కూడా దొరకట్లేదు, నా పనివారు కూడా నా మాట వినడం లేదు, పనివారు నన్ను సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నారు, కాబట్టి ఈ పనివారితో సనుక్కుంటూ గొనుక్కుంటూ జీవించేదానికంటే నేను చనిపోవడమే మేలు అని ఆ కుమార్తె అంటా ఉంది. ప్రియులారా, అయితే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే, నిజంగా పని మనిషి సనుక్కుంటే, ఆరోగ్యం బాగాలేకపోతే, ఇల్లు సరిగా లేకపోతే, ఇంకేదైనా రోగం వస్తే, ఏదైనా నిందలు వస్తే, ఏదైనా దరిద్రత మనకు కలిగితే, ఒకవేళ అపవాది యొక్క తొందరలు మనకేమైనా కలిగితే చనిపోవాలన్న ఆలోచన కాదు ప్రియులారా మనకు రావాల్సింది. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా మీద ఉన్నటువంటి కీడైనా, కష్టమైన, శాపమైన, దేనినైనా సరే నా దేవుడు ఆశీర్వాదముగా మారుస్తాడు.
దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు శాపమును ఆశీర్వాదముగా మారుస్తాడన్న సంగతి జ్ఞాపకం తెచ్చుకొని దేవుని కొరకు మనం బ్రతకాల ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం, ఆ కుమార్తెకు నేను మా పని మనిషి సనిగితే నువ్వు చనిపోవాలనుకోవడం, ఆరోగ్యం బాగాలేకపోతే చనిపోవాలనుకోవడం, లేక ఇల్లు సరిగా లేకపోతే, అప్పులైతే, ఆర్థిక ఇబ్బందులు వస్తే, ఇంకేదైనా నిందల అవమానాలు వస్తే చనిపోవడం కాదమ్మా. మనలందరినీ కూడా రక్షించగలిగినటువంటి సమర్థుడైన దేవుడు మనకున్నాడు. ఆయన సన్నిధిలో చేరి నీ కష్టాన్ని దేవుని ఎదుట చెప్పుకోవాలి. ఆ శాపమును, ఆ కీడును, ఆ కష్టాన్ని, ఆ దుఃఖాన్ని దేవుడు ఆశీర్వాదముగా మారుస్తాడని ఆ కుమార్తెకు చెప్పాను ప్రియులారు. అయితే ఈ సందర్భంలో భూమిని ఆకాశమును కలుగజేసినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాట. ప్రేమించేటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండి చనిపోవాలనుకోవడము అది మన అవివేకము, లేక మనం సాతానుకు చోటు ఇవ్వడం ప్రియులారు. అయితే ఈ సందర్భంలో ఎలాంటి శాపం నిన్ను వెంటాడుతున్నా, నీ ఇంట్లో సాతానుడు ఉన్నాడని ఎవరైనా నిన్ను భయపెడుతున్నా, నీ పొలములో ఉన్నా, నీ జాబ్లో ఉన్నా, నీ ప్రమోషన్ విషయంలో, నీ పైరు పంటల విషయంలో, అప్పుల విషయంలో, ఏ విషయంలో అయినా సరే శాపం నిన్ను వెంటాడుతుంది, సాతానుడు నిన్ను ఏలుతూ ఉన్నాడని ఎవరు చెప్పినా కూడా ఆ శాపమును దేవుడు ఆశీర్వాదముగా మారుస్తాడన్న పరిపూర్ణ విశ్వాసంతో మనం ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ శుభదినాన జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారు. అందుకే భక్తుడైనటువంటి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో వారు ప్రయాణం కోసం దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. ఈ ప్రయాణంలో దేవుడు నాకు మేలే చేస్తాడు, దీవెన ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, కలుగుతున్న ప్రతి ఆటంకాన్ని నా దేవుడు తొలగిస్తాడు అని పరిపూర్ణ విశ్వాసంతో వారు నమ్ముతూ ఉన్నారు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనం కూడా ఎలాంటి ప్రయాణాలు చేసినా కూడా దేవుడు నా వెంట వస్తూ ఉన్నాడు, దేవుడు నాతో ఉంటున్నాడు, నాకు కలుగుతున్న ప్రతి ఆటంకాన్ని, ప్రతి శత్రువును కూడా నా దేవుడు తొలగిస్తాడన్న ధైర్యంతో, విశ్వాసంతో మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుంటే, సమస్త రోగముల నుండి కూడా దేవుడు మనల్ని విడిపించి, తప్పించి, స్వస్థపరుస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సమస్త రోగముల నుండి కూడా దేవుడు తప్పిస్తూ ఉంటే, స్వస్థపరుస్తూ ఉంటే, ప్రాణము తెప్పరిల్లు చేస్తూ ఉంటే ఇంకెందుకు ప్రియులారా మనం చనిపోవాలనుకోవడం? ఇంత బలమైన దేవుడు, ఇంత సరిపోయిన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు మనకుండగా మనం ఎందుకు చనిపోవాలనుకోవాలి? సాతానుకు ఎందుకు చోటు ఇవ్వాలి? అలాగే కీర్తనల గ్రంథం 113వ అధ్యాయం 8వ వచనంలో సమస్త దరిద్రతలో నుండి కూడా తన బిడ్డలను ధనవంతులుగా మార్చడానికి, సమస్త నష్టాల్లో నుండి లాభాల వైపు తన బిడ్డలను నడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 14 వచనాల వరకు చదువుకుంటే, ఎవడు నా ఆజ్ఞానుసారంగా జీవిస్తాడో అట్టి వారందరినీ కూడా ఆశీర్వాదాలతో నింపి, గొప్పవారిని చేసి, ఘనతకు పాత్రులుగా చేసి, వారిని హెచ్చించి గొప్ప చేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ శుభదినాన ఏప్రిల్ మాసంలో జరగబోయేటువంటి సమస్తమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, మేలైనటువంటి సంగతులు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నీ విద్య విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో దేవుడు మేలు చేయబోతున్నాడు. జాబ్ విషయంలో మేలు చేయబోతూ ఉన్నాడు. మ్యారేజ్ విషయంలో దేవుడు మేలు చేయబోతూ ఉన్నాడు. అలాగే సంతాన విషయంలో మేలు చేయబోతున్నాడు. నీ బిజినెస్లో మేలు చేయబోతూ ఉన్నాడు. అలాగే నీకున్నటువంటి అప్పుల నుండి దేవుడు విడిపించి, నువ్వు పొందిన ప్రతి అవమానమునకు రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా దేవుడు నిన్ను ఫలింపచేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. సర్వాధికారి ఈ ఏప్రిల్ మాసంలో మనందరికీ శుభకరమైనటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతిని గుర్తుపెట్టుకో. ఒకవేళ నిన్ను ప్రేమించేవారు నీ తల్లి, నీ తండ్రి, నీ అన్నదమ్ములు, నీ భర్త, నీ భార్య, నీ కుమారుడు, నీ కుమార్తె నిన్ను ద్వేషిస్తూ ఉన్నారేమో, కొంతకాలం ప్రేమించి మోసం చేశారేమో, లేక నిన్ను ప్రేమించిన వారు నీకు అన్యాయం చేశారేమో, నీ వారే నిన్ను ద్వేషిస్తూ ఉన్నారేమో. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ప్రియులారా, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీ మీద ఉన్నటువంటి సమస్త కీడంతా, శాపమంతా కూడా, సమస్త నష్టమంతా కూడా
ఆశీర్వాదముగా నేను చేయబోతూ ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడి శ్రేష్టమైన మాట మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆయన కృపను మెండుగా నిండుగా మనకు అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు ఏప్రిల్ మాసంలో నీ ఇంట్లోనూ, నీ పొలంలోనూ, నీ విద్యాబుద్ధుల్లో, ఎగ్జామ్స్లో, ఆరోగ్య విషయంలో, అలాగూ దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని సన్నిధిలోనూ మొరపెట్టిన ప్రతి మనవికి కూడా దేవుడు సమాధానం ఇచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ నోట నవ్వు కలుగు చేయాలని, నీ ప్రాణము తెప్పరిల్లు చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాట నీకు, నీ ఇంటి వారికి, నీకు కలిగిన సమస్తానికి ఉన్నటువంటి సమస్త కీడును తొలగించి శాపమును ఆశీర్వాదముగా మార్చి దేవుడు దీవించబోతున్నాడు. అలాంటి దీవెన, ఆశీర్వాదము, శుభం, క్షేమం సర్వ సమృద్ధిగా ఏప్రిల్ మాసంలో దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించి ఆయన కృపలతో మనలందరినీ నింపునుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన తండ్రి, మమ్మల్నందరినీ పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేర్చి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నానయ్యా. నిజముగా నా తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు, కనికరిస్తున్నందుకు స్తోత్రాలు, స్వస్థపరిచినందుకు స్తోత్రాలు, దీవించినందుకు స్తోత్రాలు, దరిద్రత తోలివేసినందుకు స్తోత్రాలు, రాకపోకల్లో మీ తోడించినందుకు స్తోత్రాలు, రోగం నుండి విడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈలాగున ప్రభా, పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మనందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, మా మీద నిలిచినటువంటి ఏ పాపమైనా, ఏ శాపమైనా, ఏ సాతాను తొందరైనా, ఏ కీడైనా తండ్రి, ఏ నష్టమైనా తండ్రి, వాటన్నిటిని కూడా, ఆ శాపమంతటిని కూడా ఆశీర్వాదముగా మీరు మార్చబోతున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా రక్షకుడా, మీకు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ నిజముగా ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకై స్తుతిస్తున్నానయ్యా. కోట్లాది వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఈ మాటలు మీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చి మీకు మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నందుకై స్తుతిస్తూ తండ్రి, మా అందరి జీవితాల్లో ఉన్నటువంటి సమస్త శాపమును మీరు కొట్టివేసినందుకై, ఆశీర్వాదముగా మార్చినందుకై స్తుతులు చెల్లించుకుంటూ నా తండ్రి, మీ కృపలో తండ్రి, మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ దీవించి వారికి ఉన్న వ్యాధి బాధలన్నీ కొట్టివేసి అవసరతలు అక్కరలు తీర్చి తండ్రి, మీ ఆశీర్వాదములతో మీ బిడ్డలు నింపి ఈ దినము బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు కూడా మీ దీవెన, ఆశీర్వాదము సర్వ సమృద్ధిగా ప్రసాదించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందవని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందవని మా ప్రార్థన ఆలకించినందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.